సింగపూర్ల సీఎం రేవంత్ అన్న, రంగారెడ్డి రైతు ధర్నాల రామన్న మస్తుగానే ఉన్నాయి గానీ మొదలు హెడ్లైన్స్. సింగపూర్లో సీఎం సారు బిజీ, డెవలప్ చేస్తారట స్కిల్ యూనివర్సిటీ. రైతుల కోసం రామన్న పోరాటం, కబ్జాలు ఆపాలని రగన్న ఆరాటం. పార్కింగ్ జాగా ఉంటేనే కారు, ఈ రూల్ దేవొచ్చట సర్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పైకం, 11,000 కోట్లు సెంటర్ సాయం. కొంపలు ముంచిన కోస్టా యాపు, 3 కోట్లు మింగిన తోపు. ప్రపంచ పటంలా ఏడనో మూలకు గింతంతుంటది సింగపూరు. చిన్న పితుకంత దేశం, జనాభా తిప్పి తిప్పి కొడితే 60 లక్షలు. అదే మన హైదరాబాద్లా 1 కోటి. కానీ డెవలప్మెంట్లా దునియానే పరిశాన్ చేసే దేశం సింగపూరు. మొగుల్ని దాకా అద్దాల మ్యాడలు, నూనె వారవు చెత్తుకునేంతటి నున్నటి రోడ్లు, పచ్చటి పార్కులు, చూడాలనిపించే టూరిస్టు జాగలు. అబ్బా, దేశం అంటే గిదిరాబాయ్ అనిపిస్తుంది. ఇప్పుడు గాళ్ళ ముచ్చట దేనికంటే హిగో గిందుకు. సింగపూర్ రా సీఎం సార్ టూర్ జోరుంది. ఫస్ట్ నాడు రప్ప అగ్రిమెంట్ చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళతోటి. మన కాడ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు కదా, అందులో ఏం కోర్సులు పెడితే మంచిగా ఉంటది, ఏం సౌలతులు చేయాలి, ఏం టెక్నాలజీ వాడాలనే చర్చలు నడిచినాయి. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా పేరు పోయింది దునియాలో. అగో వాళ్ళని హైదరాబాద్ కు తీసుకొస్తే మన యూనివర్సిటీ డెవలప్మెంట్ కు అసరైతారు అన్నట్టు. అట్లనే సింగపూర్ మంత్రి బాలకృష్ణన్ కలిసి మూసీ నదిని మంచిగా చేసుడు, టూరిజం డెవలప్మెంట్, ఐటీ కంపెనీల గురించి చర్చలు నడిచినాయి. మంత్రి శ్రీధర్ బాబు సారు ఆఫీసర్లను నింట పెట్టుకొని అందరినీ కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. రేపు ఎల్లుండి ఇంకింత మందిని కలిసి సింగపూర్ ను జప్పును ఎట్లా డెవలప్ చేసిరో తెలుసుకుంటారట. ఈడికెళ్ళి సీదా స్విట్జర్లాండ్ దేశం దావోస్ సిటీకి పోతారు. ఆడ దునియా పెట్టుబడిదారుల మీటింగ్ నడుస్తుంది. తెలంగాణకు కంపెనీలు పట్టుకొచ్చే కార్యం అన్నట్టు. జిల్లాల్లో కలెక్టర్లు, ఆఫీసర్లంతా పొలాల బాట పట్టిండ్రు. రైతు భరోసా సర్వే నడుస్తుంది కదా, ఎవల భూమి కథేంది, ఎంత వండిస్తుర్రు, ఎంత పడవ పెట్టిండ్రు, రాళ్ళేంది, రప్పలేంది, గుట్టలేంది, పుట్టలేంది, కోళ్ల ఫారాలేంది అనే వివరాలు తెలుసుకుంటారు. ఎందుకంటే పండించే భూములకే పెట్టుబడి పైసలు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మళ్ళా ఇది సర్కారోళ్ళ పని, ఇదేమో ప్రతిపక్షం పని. కార్ రేసింగ్ కేసుల జరంత బిరేక్ దొరికినందుకు రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు ధర్నా పెట్టిండు రామన్న. రైతు భరోసా 12,000 కాదు 15,000 వేయాలి, అందరికి రుణమాఫీ చేయాలనేది మనోళ్ళ డిమాండ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. ఇంకో అవ్వని పిలిచి అడిగితే 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. 10 ఏళ్ళు పవర్లున్నా పట్టణానికి ఇంత దగ్గరున్నా మీ ఊరికి బస్ ఎందుకు రాలేదో జర గట్టిగా అడగవ్వా. రైతుల కోసం ఏం దాకైనా కొట్లాడతాం, కేసులకు గీసులకు భయపడము అనుకొచ్చిండు కేటీఆర్ సారు. ఏ ఊరికన్నా పోదాం, ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల కోసం రైతు భరోసా చేసి అటెంక్ ఎగ్గొట్టాలని చూస్తున్నదట సర్కారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఓడు పక్కనట. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది, మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. కార్ రేసింగ్ కేసులో జైలుకు పంపినా నాకు ఫరక్ పడది అని సర్కార్ కు సవాల్ చేస్తే అటుకెళ్లి ఆలు లైన్లకు వచ్చిర్రు. 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకు పోయినా భూముల పంచాదులు ఉంటాయబ్బా. రికార్డుల తప్పులు పడ్డాయని, విరాసత్ అయితలేదని, మా భూమి ఇంకొకరి పేరు మీద అయ్యిందని, వెనకట ఎప్పుడో కొన్నా ఇంకా పాత ఓనర్ల పేర్లు చూపిస్తున్నాయని రైతులు తిరుగుతూనే ఉన్నారు. సర్కార్ మారినాక కొత్త చట్టంతో తిప్పలు తప్పిస్తామన్నారు. గా పని సుత నడుస్తూనే ఉంది. అయితే
ఇటు పోలీసులు అటు రైతులు తగ్గఫరున్నది పో. సంగారెడ్డి జిల్లా వెల్మల తండాల అప్పట్ల గిరిజనులకు మంచిన 85 ఎకరాలు ఇప్పుడు ఏరటోళ్ల పేరు మీద దొంగ పట్టాలు అయినాయట. రాత్రికి రాత్రే పవేటోళ్లు పారిగోడలు తిప్పిండ్రట. చల్ గిదేం తరీకా, మా భూములు ఇంకోళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్టర్ చేస్తారని లోకల్ ఎంపీ రఘునందన్ సార్ కు ఫిర్యాదు అయితే రైతులతోటి కలిసి రోడ్డు మీద ఇట్లా ధర్నాకు కూకున్నాడు. 9వ తారీఖు ఆ పక్క గోడ లేదు, ఈ పక్క గోడ లేదు, మీకు 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఆ పక్క గోడలు ఈ పక్క గోడలు ఎట్లా కట్టించిర్రో అట్లా తీసేస్తే మంచిది. ఇలా కొట్లాటకు ఎంపీ కృష్ణయ్య సార్ సుతి హిమ్మతి ఇచ్చిండు. లడాయి ఇంకింత పెద్దగా అయ్యే వరకు రఘునందన్ సార్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. బయసులో అటు రైతులు ఇటు పోలీసులకు సుత దెబ్బలు తాకినాయి. వెనుక మరలు ఏం జరిగిందో గానీ ఎంక్వైరీ చేపించి వీళ్ళకు న్యాయం చేస్తాట్టు చూడురి సార్లు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. సర్కార్ కంపెనీలు మూతబడుడే గాని తెరుసుడుందా ఈ జమానాలా? లాస్ల నడుస్తుందని, లేబర్కు జీతాలు ఇయ్యలేమని, అప్పుల్లో మునిగిందని గేట్లకు తాళమేసుడే. పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని మూతబడలే, లేదంటే పావేటోళ్ళకు ఒప్పచెప్పుడు. అదేందో గాని అలా చేతి కోంగనే నష్టాల కథమై లాభాలే లాభాలు. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే విశాఖపట్నంలో సంబురాలే సంబురాలు పోర్రి. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయలు పంపుతుంది మళ్ళా సెంటర్ గవర్నమెంట్. ఫ్యాక్టరీ లాసులుంది, ప్రైవేటోళ్ళకి ఇస్తారనే లొల్లు ఎప్పటికాంచో నడుస్తుంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, కామ్రేడ్లు, కార్మిక సంఘాలు, మేధావులు అందరు కొట్లాడినరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటా. ఆంధ్రాల ఢిల్లీలో కూటమి గవర్నమెంట్ వచ్చే వరకు సీఎం చంద్రబాబు సార్ సాయం అడుగుడు, పీఎం మోడీ సార్ ఓకే అను నడిచింది. ఇక ప్రైవేటీకరణ ఆగినట్టే. ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి. లోన్లు, మిత్తిలు, మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది అన్ని కలిపితే 35,000 కోట్ల అప్పు ఉంది. చిన్న చిన్నగా అన్ని తీరుతాయి, 2 ఏళ్లలో దేశంలో ఏక్ నెంబర్ కంపెనీ చేస్తామంటారు సెంటర్ వాళ్ళు. కానీ మీకు యాదుందో లేదో, అప్పట్లో మన బీఆర్ఎస్ గవర్నమెంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడతాం, మేమే కాపాడుతాం అన్నది. నీ అవ ఎంత కావాలరా, నేను ఇస్తతి, నువ్వేం ఫికర్ చేయకు, రేపే బుకింగ్ చేసుకో. అరే గాయంత దానికి పరిశాన్ ఎందుకురా బాయ్, షోరూమ్లా మనకు తెలిసినోడు ఉన్నాడు, ఈఎంఐ కింద ఇప్పిస్తతి అని కొందరు. ఓ అన్న, మా ఇంటి ముంగట కారు పెట్టినవేంది, మా బండి ఎడ పెట్టుకోవాలి? ఏందమ్మా లవ్ మాట్లాడుతున్నావు, ఈ రోడ్ ఏమన్నా మీ అవ్వగారు వేపించిందా అని గల్లీల జగుడాలు. అయితే సిటీలో ఉన్నోళ్ళు కారు కొట్టడానికి చేతిలో పైకం కాదు, ఫస్ట్ పార్కింగ్ జాగా చూసుకోండి, లేకుంటే బండి షోరూమ్ లోకి వెళ్ళి బయటికే రాదు. అప్పుడే అదురుకోకుర్రి, ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలే, వచ్చే కోప అయితే కొడుతుంది. ఇంటికాడ పార్కింగ్ జాగా ఉంటేనే కారు అమ్మాలనే కండిషన్ తెస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. ఇదేదో మంచిగున్నదని మనోళ్ళు కూడా నజరేసి ఆఫీసర్లను బొంబాయికి పంపించబోతున్నారు. ఆడ ఎట్లా నడుస్తున్నదో తెలుసుకొని ఈడగన పెట్టే ఛాన్స్ ఉన్నదట. అయినా మా ఇంటి ముంగట పార్కింగ్ జాగా ఉన్నది లేని ఆఫీసర్లకు ఎట్లా తెలుస్తుంది అంటారా? ఇగో గిన్ని గజాలు ఖాళీ ఉన్నది, ఆడ కారు పెట్టుకుంటామని షోరూమ్ లో కాగితాలు చూపియాలి ఫస్ట్. అంతా ఓకే అనుకుంటేనే కొత్త కారు మీ ఇంటి ముంగటికి వస్తుంది. దీనికో లెక్క ఉంది, పార్కింగ్ ప్లేస్ లేకున్నా కారు కొని రోడ్ల మీద పెడుతున్నారట చాలా మంది. ఇకేమున్నది, తొవ్వంటి వచ్చిపోయేటోళ్ళకి తక్లీఫ్ అవుతుంది. రోడ్ ఏమన్నా నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా అని కీసులాటలు కూడా కాబట్టి గందుకే గీ ఆలోచన చేస్తున్నారట. మంచిదే తీయండ్రి, తొవ్వలు కూడా సాపు ఉంటాయి. కానీ షోరూమ్ వాళ్ళు కాగితాలు చూస్తారు కానీ ఇంటికి వచ్చి అయితే చెకింగ్ చెయ్యారు. పాత కారు కొట్టకి పనికి ఉండనే ఉండదు. అట్లనే సరిపోని పార్కింగ్ జాగా లేకుంటే షాపింగ్ మాల్లకు, హోటళ్లకు, వైన్సులకు, బాలరకు కూడా పర్మిషన్ ఇయ్యమని పెట్టుండ్రి. పబ్లిక్ మస్తు తిప్పలైతుంది మళ్ళా. ఏ ఊకుకే షిల్లర్ దొంగతనాలు ఏం చేస్తాంరా, దిగినామంటే లైఫ్ సెట్ అయిపోవాలి. గా ఇంట్లో ఏం దొరుకుతాయిరా, పట్టుమని 10,000 ఉంటాయా? ఓ 5 తులాలన్న దొరకకుంటే గిట్టుబాటు అవుతుందా? అయినా మనమేంది, మన లెవెల్ ఏంది? డ్యూటీకి ఎక్కినామంటే కమ్సే కమ్ ఓ 1,00,000 జేబులో పడాలి. ఇగో గిట్లనే ఉన్నట్టున్నారు కొందరు ముదుర్లు. భారెవ్వా ఏమన్నా ఉపాయం చేసిండ్రా? మీదికి గ్యాస్ స్టవ్ పిన్నులు, లోపట చూస్తే డ్రగ్స్. ఎవ్వరికి గింత సుత డౌట్ రాదు. పట్నంలా గింత అల్కగా కస్టమర్లకు డ్రగ్స్ అమ్ముతుంటే పట్టేసిండ్రు పోలీసులు. రాజస్థాన్ కెళ్ళొచ్చి మన తన నేరేడ్మెట్ ఏరియాలా అడ్డబెట్టిండ్రట. 100కు 150కి గ్యాస్ స్టవ్లు రిపేర్ చేస్తే పర్తలేం పడతాయని సైడ్ దందా డ్రగ్స్ సప్లై చేసుడు పెట్టిండ్రు. మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత
ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్ గా. పోలీసులకు ఎట్ల మతలబ్ అందిందో ఒకరికి సప్లై చేస్తుంటే పట్టేసిండ్రు. 23 లక్షల మాల్ దొరికిందట. ఇక పండుగకు దొంగల పనితనం ఇంకింత జోరుంది. ఫిలిం నగర్ ఏరియాల పాత మంత్రి పొన్నాల సారింట్లకు జొర్రి 1.5 లక్షల పైకం బంగారు గాజులు నెక్లెస్ ఎత్తుకవైండ్రట. 3 రోజుల కింద జరిగితే ఆల్చంగా బయటపడ్డది. అయితే దొంగతనం జరిగిన రోజు రాత్రి అందరు ఇంట్లోనే ఉన్నారట. బయటికెళ్లి దొంగలు ఎట్లొచ్చిండ్రు, ఎట్లా దోసుకున్నారు, గేట్ కాడ సెక్యూరిటీ చూడలేదా, సీక్రెట్ కెమెరాలకు చిక్కలేదా అనేదే చిత్రంగా ఉన్నది. కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. బంజారా హిల్స్ ఏరియాల 2 దొంగలు ఇంట్లోకి జొర్రి 25 లక్షలు 20 లక్షలు విలువైన బంగారం ఊడ్చుకోపోతే ఎమ్మటే పట్టేసిండ్రు పోలీసులు. పండుగకు ఇంటోళ్ళు ఊరికి పోయింది చూసి డ్యూటీకెక్కిండ్రట. గల్లీలల్లా చిన్న ఇండ్ల తాళాలు వలగొడితే పరతలు పల్సగా పడతాయి అనుకున్నారో ఏమో. ఒక్క పారే జాక్ పాటు కొట్టాలని పెద్దిండ్ల మీదనే నజరేసినట్టున్నారు. ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఎట్లుంటాడో ఎవ్వరికి తెలియదు, ఆయన కంపెనీ పేరు సుత మొన్నటిదాకా ఎవ్వరికి తెలియదు. అది ఉన్నదని అక్కడోళ్ళకి సుత తెలుసో లేదు. కానీ మన దేశంలో మాత్రం దినం దాని మీదనే చర్చల మీద చర్చలు, రచ్చల మీద రచ్చలు. ఎక్కడనో ఉండి అగ్గి పుట్టిస్తే చల్లటి చలికాలంలో సుత గరం గరం నడిచిన ఈ దేశ రాజకీయాలు ముచ్చట చాలా మందికి ఎరకయ్యే ఉంటది. హౌ గా ముచ్చటే. దునియాలనే తోపు శ్రీమంతుడైనంత కుశీలు ఉండొచ్చు పో మన అదానీ సారు. హౌ మళ్ళా అదానీ కంపెనీల భాగోతం బయటేసి అమెరికాలో కేసేతట్టు చేసిన హిండన్బర్గ్ కంపెనీ దుకాణం మూసేసుకుంది. ఇది పెట్టి 8 ఏళ్లే అందులో పనిచేసేది 11 మందే గాని బిజినెస్ మ్యాన్ల కాంట్రాక్టులు, ఆస్తుల మీద రిపోర్ట్ ఇచ్చి ప్రపంచం అంతా పతారా సంపాదించింది. మొన్న మన అదానీ సారే వారం బదాట్లకు తెచ్చింది గీ అమెరికా కంపెనీ. భారతదేశంలో మాకు మస్తు పతారు ఉందని చెప్పి అమెరికా బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళ కాడ 5,000 కోట్లు తెచ్చి మన కాడ 4-5 రాష్ట్రాల సోలార్ పవర్ కాంట్రాక్ట్ల కోసం 2,000 కోట్లు లంచాల కింద చదివిచ్చిండని కాగితాలు బయటికి తెచ్చింది గీళ్లే. అమెరికాలో కేసయ్యే వరకు మన దేశంలో ఢిల్లీకి వెళ్లి గల్లీ దాకా లొల్లైంది, పార్లమెంట్ లో రచ్చ నడిచింది, స్టాక్ మార్కెట్ దివాలా తీసింది. మరి ఇంతలోనే ఏమైందో ఏమో, మేము చేయాల్సిన పనులు ఒడిచినాయి, కంపెనీ మూసేస్తున్నాం, మాకెవ్వరు ధమ్కి ఇయ్యలే, మా ఇష్టంతోనే ఆపేస్తున్నాం అనుకొచ్చిండు హిండన్బర్గ్ ఓనరు. ఈ ముచ్చట ఎప్పుడే ఆలస్యం, మన తాన అదానీ కంపెనీల షేర్లు ఆకాశం మీద కురికినాయి. లేలే ఆ కంపెనీ బంద్ చేసినా కేసే నడుస్తుంది అంటారు కాంగ్రెస్ వాళ్ళు. घोषणा की है कि वो रिसर्च संस्था वो बंद करने वाले हैं. इसका माने ये नहीं है कि मोडानी को एक क्लीन चिट मिला है. మరి వెనకాల ఏం జరిగిందో తెలియదు కానీ చాలా మంది అంటుంది ఏంటంటే అదానీతో పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా. మా అమ్మమ్మకు 4 బిడ్డలు 3 కొడుకులట. మా నాయనమ్మకు 7 కొడుకుల తోడ ఒకతే ఆడవిల్లనట. గా ఇంట్లో అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు కలిపి ఓ 20 మంది దాకుంటారట. తక్కువ ఇంటికో 10 మంది అన్న ఉండేది. ఇగో గిట్ల చెప్పుకునేది. ఇప్పుడు గా పరిస్థితి ఉన్నదా? మేమిద్దరం మాకిద్దరు, లేదంటే ఒకరే ముద్దు అనుకునే జమానా నడుస్తుంది. అయితే పిల్లలంగానుండ్రి పదవులు వట్టుర్రి అనే పథకం పెడుతున్నాడు సీఎం చంద్రన్న. తక్కువ 2 పోరలుంటేనే ఆంధ్రాల సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడే ఛాన్స్. 3-4 ఉంటే ఇంకా మంచిది. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తుందండి. తీసుకొస్తాం, అప్పుడు తీసుకొచ్చాం కదా. ఒకళ్ళ ఒక్కరు కూడా లేకుంటే సారు పిల్లలు లేకపోతే పోటీ లేదు. గదన్నట్టు జనాభాను కంట్రోల్ చేస్తానికి 3 పిల్లలు ఉంటే సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయొద్దని అప్పట్లో చట్టం తెస్తే ఇప్పుడేమో జనాభాను పెంచడానికి ఎందరిని కంటే అంత ఫాయిదా అన్నవాటే. ఆంధ్రాలో 5,78 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అయితే పడిసోళ్ళు తగ్గి ముసలోళ్ళు పెరుగుతున్నారట. కంపెనీలనైనా, ఆఫీసులనైనా, బిజినెస్లనైనా యూత్ ఉంటేనే కదా రువ్వాడిగా నడిచేది. పబ్లిక్ పల్సగా అవుతుండే వరకు రేపు ఇంకిత తక్లీఫ్ కావచ్చునట. అందుకే ఎక్కువ మందిని కనుండ్రి సర్కార్కి వెళ్ళి ఎక్కువ సాయం చేస్తాము అంటున్నాడు. వాజిబే కానీ ఏం సాయం చేస్తారు సారు? 2 ఆల్మొగలు 2 పిల్లలను జాదలేక సుక్కలు చూస్తున్నారు. ఉండనీకే ఇల్లు ఉండదు, పండనీకే మంచం ఉండదు. సర్కార్ బడిలో చదువుల దండుగా, ప్రైవేట్లకు తోలితే ఫీజులు దండిగా. రోగమో నొప్పో వస్తే అప్పుల పాలు కావాలి, అవసరమైతే ఆస్తులు అమ్మాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. హోదాలు గవర్నమెంట్ వాళ్ళు గీ తిప్పలు తీరిస్తే ఎందరిని గనాలనో పెళ్ళమ్మ కూడా డిసైడ్ చేసుకుంటారు. నిన్న మొన్నటిదాకా అటు గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జోరుగైనాయి. కోనసీమల ప్రభలతోని పడవల పోటీలు నడిచినాయి. ఇటు మనతాన ఎడ్ల బండ్ల పోటీలు, బండలాగుడు పోటీలు చూసినాం. ఆఖరికి తాడేపల్లిగూడెంలో పందుల పోటీలు సుత చూసినాం. అట్లనే 17 కేరళల నెహ్రూ బోట్ రేస్ పేరుతోని పడవల పోటీలు నడుస్తుంటాయి.
ఇవన్నీ ఒగెత్తు, ఇప్పుడు చూడబోయేది ఇంకో ఎత్తు. చేపల షికారి కాదుల్లో తెప్పల పోటీ రువ్వడి మీద ఉన్నది పో. రాను పోను 3 కిలోమీటర్లు ఎవ్వరు ముంగటొస్తే ఆళ్లే గెలిచినట్టు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరంలా మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పెట్టిండ్రు పోటీలు. గతంలో ఓన్లీ మా ఊరు వరకే ఉండేది, ఇప్పుడు అన్ని విలేజ్లు 8 గ్రామాలు పాల్గొన్నాయి, ముంపు గ్రామాలు పాల్గొన్నాయి. 8 ముంపు గ్రామాల మత్స్యకారులు ఊరికి 6 చొప్పున 48 మంది పోటీ పడితే గీ అన్న ఫస్ట్ వచ్చిండు. పోటీలు చూస్తానికి చుట్టుముట్టు ఊర్ల నుంచి శితం వచ్చిండ్రు పబ్లిక్. ఎవరు ఊరోళ్లకు వాళ్ళు హిమ్మతి ఇస్తున్నారు ఒడ్డు మీద ఉండి. ఇంకో దిక్కు ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు. అక్కడ మధ్యలో పడిపోవడం కానీ లేకుంటే ఏమైనా ఆయాసం వచ్చి ఆగిపోవడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు మేము వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. ఏడాదాకా మళ్ళా చూడలేం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పరిచూడుండ్రి తెప్పల సంబురం. హౌగాని మీ తాన పైసలుంటే ఏం చేస్తారులా? పైలంగా బ్యాంకులో దాచుకుంటారు. రేటు పెరిగేటట్టుంటే ఇంత బంగారం కొనేసుకుంటారు, లేదంటే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేస్తారు వాళ్ళ చదువులకు ఆసరైతాయని. నమ్మికగా కట్టేటోళ్ళు ఉంటే అప్పిస్తారు ఇంత మిత్తి కలిసి వస్తుందని. కానీ నడుమ కొందరు ఇంకో రూట్లో పోతున్నారు. ఆఫర్ అనగానే చాలు ముక్కు ముఖం తెలియని వాళ్ళని నమ్ముతున్నారు, నిండా మునుగుతున్నారు. కోస్టా యాప్ కొంపలు ముంచింది. ఆన్లైన్ లో పండ్లు కొంటే పర్తలు పడతాయి, ఐస్ క్రీమ్లు కొంటే ఆమ్దాన్ వస్తుంది, మిల్క్ షేక్లతోని మిలీనియర్లు కావచ్చని ఆశపడితే పైకం కట్టి నెత్తికి చేతులు పెట్టిండ్రు పబ్లిక్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో 5-6 ఊర్లల్లా 100 మందిని 3 కోట్లకు మీదనే ముంచిండ్రట. మొదలు 590 రూపాయలు పెట్టి యాప్లా రిజిస్టర్ చేసుకోవాలి. గా పైకం రోజుకు 23 రూపాయల లెక్క మళ్ళా అకౌంట్లో వేస్తామని చెప్పిండ్రు. అన్నట్టే కొన్నొద్దులు ఇచ్చిండ్రట కూడా. ఇక 99,000 పెట్టుబడి మీద 100కి 30 రూపాయల ఆఫరు. 69,000 కడితే 50 రోజులల్లా 1,00,000 రూపాయలు ఇస్తామని ఉబ్బిస్తే మస్తు మంది కట్టిండ్రట. మొన్నటిదాకా మంచిగానే పైకం వాపస్ వచ్చింది. 4 రోజుల సంది యాప్ పని చేయకపోయే వరకు మోసపోయినామని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాట్సాప్ లో వచ్చినటువంటి లింకులు, సోషల్ మీడియాలో కల్పించేటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి. పబ్లిక్ ను ముంచడానికి ఆన్లైన్ లో రోజుకొకడు గిసొంటి దుఃఖాలు తెరుస్తున్నారు. ఆశ కురుకుతిరా అంటే ఎవ్వరి గుండ్లో వాళ్ళు కొట్టుకున్నట్టే. చూసుకోండి మళ్ళా. అప్పటిదాకా రువ్వడి గురికొచ్చిన వాళ్ళు ట్రాఫిక్ కోలను చూడంగానే బండ్లు స్లో చేస్తారు. కాగితాలు కట్పలు లేనోళ్ళు అయితే రూటే మారుస్తారు. ఇక చెక్కింగ్లు వేస్తున్నారంటే అటు తోవకే పోరు. సిగ్నల్ కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరనుకో, ఎర్ర లైట్ ఉండగానే దంచుకొని పోతూనే ఉంటారు. గంత స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తారు మనోళ్ళు. ఇక మొన్న పోలీస్ కొలువులకు ఎక్కినోళ్ళ దాంట్లో కొందరు ట్రాఫిక్ సగబెట్టే కొలువుల షేరికైండ్రు. అంతటా ఎట్లున్నదో అటెన్క చూద్దాం కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రి. 25 ఏండ్ల తర్వాత కరీంనగర్ల అక్కలు ట్రాఫిక్ డ్యూటీలకు ఎక్కిండ్రు. ఇన్నేండ్లు ఒక్కలు కూడా లేరట ఈ జిల్లాల. నెల కిందనే 5గురికి పోస్టింగ్ వస్తే పొద్దుందాకా సిగ్నల్లు చౌరస్తల కాడ నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ డే అంటే కొంచెం కాలు నొప్పిలాగా అనిపిస్తుంది అంతే, దాని నెక్స్ట్ డే అలవాటు అయిపోయింది. ఉంటంటే అదే అలవాటు అవుతుంది కానీ ఒక్కొక్కరు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు సుత చేసినోళ్ళు ఉన్నారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా కూడా నేను అవాయిడ్ చేశాను సార్. చేసేసి కష్టపడి చదివాను. లగ్గమైనాక కూడా ఒయ్యిలతోని కుస్తీ పట్టి అక్క నౌకరి కొట్టింది. వాళ్ళతో సమానంగా మేము నిల్చొని చేయడం చాలా గర్వంగా ఉంది. మా హస్బెండ్ తను కావాలని ఉండే, తను కాలేకపోయేసరికి నన్ను చేపించారు పట్టుబట్టి. మరి కొత్తగా డ్యూటీకి ఎక్కిండ్రు కాబట్టి తక్లీఫ్ అయితే ఉండొచ్చు కానీ ఇంటిని దేశాన్నే సగబెట్టే సత్తా ఉన్నోళ్ళు ట్రాఫిక్ ఒక లెక్కన. ఆల్ ది బెస్ట్. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.